బొమ్మన్న గారు స్టాచ్యూ చూడకుండా వెళ్ళిపోదాం, చరణ్ గారిని కలవకుండా వెళ్ళిపోదాం అంటాడండి. చరణ్ ఎందుకు నేను కలవకూడదు అనుకున్నాడు బొమ్మని రాణి అంటే అంతే. ఆ గుడ్ ఫీలింగ్ అలా ఉండిపోవాలంటే కలవకుండా ఉండటమే కరెక్ట్. లాస్ట్ ఫేజ్ వరకు కూడా అలా కూర్చొని చూస్తున్నారు సార్. లాస్ట్లో కూడా ట్రైన్ని ఇలా ఎక్కి ఆగి ఆగారు కొట్టాను చరణ్ అంటే అప్పుడు ట్రైన్ వచ్చింది కదా. అవును సార్. మరి ట్రైన్ ఉంది కదా, ఎందుకు నడిపించావే బాబు అంటే మేము పడ్డ బాధ మీకు తెలియాలి కాదు. బాగుంది, మంచి సమ్మప్, అది బాగుంది. అంటే పెద్దిగాడి కోసం ఆ రోజు బండి ఆగింది సార్. మా జీవితాలు మొదలయ్యాయి. మాకు స్కూల్ వచ్చింది, వైద్యం వచ్చింది, సర్కారు వచ్చి మా అవన్నీ క్రిస్ప్గా చాలా బ్యూటీ తోటి పట్ట 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 చేస్తారు అని జరుగుతుంది. లాస్ట్లో మళ్ళీ వస్తారు కదండి చరణ్ గారు స్క్రీన్ బ్యాక్కి, పెద్దగా అరుస్తాడు కదండి. అది ఎక్కడ బర్ణ వల్ల తెలియలేదండి ఎవరికైనా. బొమ్మన్ గారికి గట్టిగా పట్టుకుని పెద్ద అని అరిస్తే అప్పుడు కొండల మధ్యలో కుక్కను పట్టుకుని వెళ్తూ ఉంటారు. అంతే సార్, డిసప్పర్ అయిపోయి అనుకోకుండా. అవును సార్, అవును గుడ్ ఫీలింగ్. పుడతామేటి మళ్ళీ చూస్తావేటి మళ్ళీ ఇలాంటి సినిమాని, ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తావేటి.